జై స్వరాజ్య టీవీ ప్రేక్షక మహాశీలకు పరిశుద్ధ శుక్రవారం యొక్క ఔన్నత్యం గురించి, పరిశుద్ధ శుక్రవారం మనం చేసేటటువంటి పని, దేవుడు చేసినటువంటి కార్యం గురించి స్మరణ చేయటం. దేవుడు మన కోసం, మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం సిలువలో వేలాడి తన రక్తం చేత మన పాపములను కడిగివేసి సిలువలో 3 గంటలకు మరణించి తన ప్రాణమును ఆ దేవాది దేవునికి అర్పించి 3వ నాడు సజీవుడై లేచినటువంటి ఏకైక దేవుడు, నిజమైన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు. ఆయన మన కోసం 30 సంవత్సరాలు బాల్య జీవితాన్ని తల్లి ఒడిలో, తల్లి అడుగు జాడలలో నడిచి 3 సంవత్సరాలు ఆయన ఆ యొక్క భక్తిని, దేవుడు చేయవలసినటువంటి కార్యక్రమాలని ఆయన ద్వారా చేపిస్తూ, ఆయన ప్రతినిధిగా, ఆయన కుమారుడుగా ఈ లోకంలో పాపులను క్షమించి పాపులకు సరైనటువంటి మార్గంలో చూపించడానికి దేవాది దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు, దేవాది దేవుడు ఎంత జాలి గలవాడో, ప్రేమ గలవాడో మానవాళికి చూపించటం కోసం తన యొక్క కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించి ఆయన తనను తాను తగ్గించుకొని, తనని తాను రిక్తునిగా చేసుకొని ఆయన యొక్క కార్యంలో నెరవేర్చినటువంటి భగవంతుడు యేసు క్రీస్తు ప్రభు, మన క్రీస్తు ప్రభు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా, పవిత్ర శుక్రవారం సందర్భంగా ఆయన మన కోసం శ్రమించి మన కోసం తన ప్రాణమును అర్పించినటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. ఈ పవిత్రమైనటువంటి శుక్రవారాన్ని మనం గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా పిలుస్తూ ఉంటాం. కానీ మనం దీనికి శుభాకాంక్షలు తెలియవలసినటువంటి అవసరం చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు క్రీస్తు భగవానుడు చనిపోయినటువంటి రోజు. మనం అందరం ఆ క్రీస్తు భగవాను యొక్క మరణాన్ని స్మరించటం తప్ప, ఆయన మరణాన్ని నుంచి మరి సజీవుడై లేవాలనేటటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ప్రార్థనా రూపంగా దేవునికి తెలియజేసి మన పాపాలు ఒప్పుకొని, మా పాపాలు కడగమని చెప్పి దేవుణ్ణి మనసారా కొడుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చి మన పాపాలను కడుక్కుంటే మన మోక్ష భాగ్యాన్ని దయచేసేటువంటి భగవంతుడు యేసు క్రీస్తు ప్రభు. అందువల్ల ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారం రోజు మనమందరం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్మరిద్దాం. ఆయన యొక్క జాలి గుణానికి, ఆయన యొక్క కార్యములను, ఆయన యొక్క గొప్ప కార్యాలను, ఆయన తగ్గించుకున్నటువంటి కార్యాలను, ఎంతోమందిని 3 సంవత్సరాల కాలంలో కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి గళ్ళిచ్చాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగినటువంటి గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి లాభాపేక్ష లేదు. మన కోసం, మన పాపముల కోసం, మన యొక్క అతిక్రమ క్రియల కోసం ఆయన సిలువలో మరణించి తనను తాను దేవాదినికి అర్పించుకున్నటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం. ఈ శుక్రవారాన్ని భక్తి ప్రపత్తులతో, ఉపవాస దీక్షతో మనమందరం దేవుని స్తుతించి ఆరాధించి ఆ వసుదైక దేవుడు, దేవాది దేవుడు 3వ రోజు లేచేటటువంటి విధంగా, ఆ లేచేటటువంటి సందర్భాన్ని మనం ప్రార్థిస్తూ, స్తుతిస్తూ మనం వేచి చూద్దాం. దేవుడు భూలోకమును విడిచి పరలోకంలోకి ఎగినటువంటి ఆ రోజు కోసం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.